హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వెజిటబుల్ కప్ ఇడ్లీ అండి. దీనికి కావాల్సింది బొంబాయి రవ్వ 1 గ్లాసులు, హాఫ్ గ్లాసు పెరుగు ఉంది. మరియు దీనికి కావాల్సిన ఐటమ్స్ వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ జీరానండి. ముందుగా మనం వీటిని నానబెట్టుకోవాలి. పిండిని నానబెట్టుకోవాలి. పెరుగు అది వేసి ఉప్పు దాని ఉప్పు వేసి నానబెట్టుకుని తర్వాత మనం దీనికి కూడా చట్నీ ఒకటి రెడీ చేసేయండి. సింపుల్గా అయిపోయేది. ఒక ఆనియను, ఒక 4-5 ఎండుమిర్చి, జీలకర్ర తీసుకుని చట్నీ అండి. ఇది చాలా సింపుల్ అండి. కాకపోతే దీనికి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. నేనేంటి ఇది కొత్తగా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ తయారు చేశాను. అదేంటో కొద్దిగా నూనె వేసుకుని ఆనియన్స్, రెడ్ చిల్లీ, జీరా వేసి బాగా వేయించి తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఆనియన్స్ బాగా వేగాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత చింతపండు వేసి పక్కన తీసి ఉంచుకోవడం. దానికి సరిపడా ఉప్పు వేసి పక్కకు పెట్టుకోవడం. ఇది బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం రెడీ చేసుకున్న పిండి నాని ఉంటుంది. నానిన దాంట్లో ఆల్రెడీ మనం తరిగి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నీ క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పైకి కలుపుకొని రెడీ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఆల్రెడీ ముందే ఉప్పు వేసుకున్నప్పుడు ఇంకా ఉప్పు అక్కర్లేదు. చిటికెడు వంట సోడా వేసి బాగా పైకి కలుపుకొని మళ్ళీ నేను ఇంట్లో యూజ్ చేసే తాలింపు డబ్బాలో కప్స్ వాడాను. లేదా మీ దగ్గర ఏదైనా చిన్న బౌల్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. దానికి పిండి సగం వరకు వేసి గాలి బబుల్స్ లేకుండా, ఎయిర్ బబుల్స్ లేకుండా మీరు బాగా ఒకసారి చేస్తే అప్పుడు ఎయిర్ బబుల్స్ ఉండవు. అప్పుడు పిండి సగం వరకు వేయాలి. వేసిన వలన అది బాగా పొంగుతాయి, పై వరకు వస్తాయండి. తర్వాత మీరు ఈ రెడీ చేసిన పిండిని ఆల్రెడీ ఇప్పుడు మనం మళ్ళీ బాండి పెట్టి దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. సగం నీళ్ళు పోసుకుని దాంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ వేసుకుని పళ్ళెం పెట్టి పళ్ళెంలో ఈ పిండి 5 కప్పుల వరకు వచ్చిందండి. నేను చేసిన పెద్ద కప్పులు 5 కప్పులకి సరిపడా పిండి అయింది. 5 కప్పులు వాటి పళ్ళెం మీద పెట్టి దాన్ని మూత పెట్టాలి. ఇవి ఆవిరికి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఉడికిపోయిన వాటిని మనం ఒకసారి చాకుతో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు దాన్ని తీసి పక్కన పెట్టుకోవడం అండి. ఇవి మూత పెట్టి రెడీ చేసుకుని అవి ఉడికేలోపు మనం చల్లారిపోయిన ఉల్లిపాయలు, మిర్చి కలిపి చట్నీ ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చట్నీ రెడీ అయిపోతుంది. ఈలోపు ఇవి కూడా ఆవిరికి తొందరగా ఉడికిపోతాయి. వీటిని తీసి మనం పక్కకి పెట్టుకుని తర్వాత చిన్న బాండి ఇవి ఎలా ఉడికేది చెక్ చేసుకోవాలంటే చాకుతో కానీ స్పూన్తో కానీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన ఉల్లిపాయ పచ్చడిని, ఆనియన్ చట్నీని మనం దానికి చిన్న బాండి పెట్టుకుని దానికి తగినంత నూనె వేసి, నూనె కూడా ఎక్కువ పడుతుంది, నూనె వేసి దాంట్లో ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఈ ఇడ్లీ కూడా చాలా చాలా టేస్టీ, పిల్లలకి చాలా బాగుంటాయి, హెల్తీగా ఉంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేసవికాలంలో కూడా దాహం వేయదు, ఎందుకంటే పెరుగు అది కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఉండదండి. మీరు తొందరగా 10 నిమిషాలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇది తొందరగా చేసి పెట్టే టిఫిన్ అండి. ఎంతసేపు ఉప్మాలకు కాకుండా, ఇది బోటు కాకుండా కొత్త వెరైటీగా ఉంటుంది. ఇది టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవన్నీ కూడా మీరు ఈ ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసి చట్నీ వేసి సర్వ్ చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి.